హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్. పూసపాటి అశోక్ గజపతిరాజు గారు మనందరికీ తెలుసు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఆయనకు తెలుసు. మనకి ముఖ్యంగా గతంలో విమానయాన శాఖ మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా అనేక సేవలు అందించారు రాష్ట్రానికి. ఆయన నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఆయన పేరు కానీ ఆయన కుటుంబం పేరు కానీ లేకుండా రాజకీయాలు జరగవు అంటే ఆలోచించవచ్చు. ఆయన స్థాయి ఏంటో, ఆయన విలువేంటో. అలాంటి వ్యక్తికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మొన్న అవకాశం రాలేదు. ఆయన కుటుంబం నుంచి వేరే వాళ్ళకి వచ్చింది. ఆయనకి ఇప్పుడు టీడీపీకి చాలా వీర విధేయుడిగా ఉన్నటువంటి ఆయనకి న్యాయం చేయడం కోసం ఏం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఆయన ప్రజెంట్ కూటమిలో కీలకమైనటువంటి సభ్యుడిగా ఉన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండటంతో డెఫినెట్గా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, వీర విధేయుడు అశోక్ గజపతిరాజు గారికి గోవా గవర్నర్గా అవకాశం ఇచ్చారట. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా మనం చూడొచ్చు. ఈరోజు రిలీజ్ అయింది. 14వ తారీఖు జూలై 2025 2:07 ఇది రిలీజ్ అయింది. శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు అపాయింటెడ్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ గోవా. సో గోవా గవర్నర్గా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన గురించి మనందరికీ తెలుసు. ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఎన్నో కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి సామ్రాజ్యం నుంచి వచ్చారు. ఆయనకి ఎక్కడా దాచుకోవాలనో డబ్బుల గురించి, కాంట్రాక్టుల గురించో రాజకీయాలు చేయడానికి రాల. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అవసరం. ముఖ్యంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మందికి అవసరం అని ఉన్నా లేకపోయినా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు గోవా గవర్నర్గా వెళితే అక్కడ ఈ మధ్యన గోవా మీద వస్తున్నటువంటి చిన్న ఇష్యూస్ ఏవైతే టూరిజంలో కావచ్చు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, కొంత మాఫియా లాంటి కొంతమంది కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిగా మనం అశోక్ గజపతిరాజు గారిని చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడా తలొగ్గరు. అలాంటి తలొగ్గే పరిస్థితి వస్తే ఆ పదవి కూడా తీసుకోరు అనేటువంటి వ్యక్తిత్వం ఆయన. అలాంటి వ్యక్తి మరి గోవా గవర్నర్గా వస్తే ఈసారి ఎలా ఉండబోతున్నాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదేమైనా సరే ఈసారి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈసారి పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఒక కీలకమైనటువంటి పదవిని కట్టబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి భాగం పోషించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఏదేమైనా సరే డెఫినెట్గా అశోక్ గజపతిరాజు గారు తనదైన శైలిలో ఒక మంచి బాధ్యతను నిర్వర్తిస్తారని కోరుకుందాం. డెఫినెట్గా ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్ సార్. మీరు ఒక అద్భుతమైనటువంటి పరిపాలనను గోవాలో అందించాలని కోరుకుందాం. అక్కడ ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాలి అని కోరుకుందాం.